కేబినెట్ ఆల్ పార్టీ మీట్, ఓవైసీ గారి పాజిటివ్ స్పందన, నల్ల బ్యాడ్జీలు ధరించి రేపు నిరసన ప్రదర్శన చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపుతో పాటు చాలా అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు. నమస్తే సురేష్ కొచాటిల్ గారు. నమస్కారం. జస్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, సురేష్ కొచాటిల్ గారు ఇస్లామాబాద్లో ఉన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మాట్లాడితే ఈ రోజున్న లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలకు కొనుక్కుంటున్నారు, లీటర్ పాలు 250 రూపాయలు, 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ చిన్న ప్యాకెట్ 500 రూపాయలు కొనుక్కుంటున్నారు. చాలా వేదనతో మాట్లాడాడు ఆయన. పాకిస్తాన్ పౌర సమాజం ఈ ఉగ్రదాడిని ఖండిస్తోంది, మాకు సంబంధం లేని దాని వల్ల ఎంటైర్ పౌర సమాజం బాధపడుతోందని. మనం మాట్లాడే ముందు ఈ ఉగ్రదాడికి సంబంధించి ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఏం మాట్లాడాడో చూసి వెళ్దామండి డిబేట్లోకి. तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया, हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आए, मैं घोड़े से आया. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी, मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा. हाँ, कलाम बोल रहे थे. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. हमने तो 2 देखे. సో చూసారు కదా సార్ సురేష్ కొచాటిల్ గారు, పసిపిల్లాడు వాస్తవం చెప్పాడు, అక్కడ వేరు చేసి చంపారు మరి అని. ఈ పరిస్థితుల్లో యుద్ధం కాకుండా పాకిస్తాన్ వాళ్ళని చంకనెత్తుకొని లాలించి పాలు పడతామా అండి? మనం ఫస్ట్ చేయాల్సింది, మన మేజర్ గౌరవార్య కూడా అదే చెప్పారు ఈవినింగ్ ఒక వెబ్కాస్ట్, మనం చేయాల్సింది ఈ టెర్రరిస్ట్ని హిట్ చేయడం కాదు. మనం ఇప్పుడు 3 చంపేస్తామో 4 చంపేస్తాం, మళ్ళీ 10 మంది వస్తారు, తర్వాత వాళ్ళని చంపిన తర్వాత ఇంకా 20 మంది వస్తారు, వస్తూనే ఉంటారు. ఈ పాముది తల ఎక్కడ ఉందంటే పాకిస్తాన్. అది టెర్రరిస్ట్ లీడర్స్ కాదు, పాకిస్తాన్ ISI. వాళ్ళని కొట్టాలి. వాళ్ళని కొట్టేదాకా ఏం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చూడండి, ఇజ్రాయెల్ ఏం చేశారు, మా మీద దాడి చేసిన వాళ్ళని మేము ఎవరైనా కానీ వాళ్ళు కొడతాం, కానీ వాళ్ళ లీడర్షిప్ ఎక్కడుందో వాళ్ళని కూడా కొడతాం. చాలా క్లియర్ అన్నమాట. దానికోసం ఇరాన్లో వెళ్ళి ఒక హమాస్ లీడర్ని కొట్టారు. చాలా ఒక క్లియర్ ఇండికేషన్ అన్నమాట మనం కూడా ఏం చేయాలి. ఎందుకంటే మన ఈ హఫీజ్ సయద్ వీళ్ళ వెంటబడి ఏం ఫైదా లేదు. హఫీజ్ సయద్ పోతే ఇంకోటి వస్తాడు లీడర్షిప్. కొట్టాల్సింది పాకిస్తాన్లో ISI. ఇప్పుడు ఇండియా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, పాకిస్తాన్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేయబోతున్నాం అంటున్నారు. మంచి పని, చాలా మంచి పని. వీళ్ళకి అర్థం కాదు, మన ప్రెస్ వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాలేదు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు చాలా మంది. జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ సైన్ చేసిన ఒక అగ్రిమెంట్ అది. దాంట్లో ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఇందిరాగాంధీ చాలా పెద్ద టఫ్ డిక్టేటర్ అది ఇది అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు టఫ్ లీడర్ అని చెప్పుకుంటారు. 5200 స్క్వేర్ మైల్స్ అంటే మీకు అర్థమవుతుంది, దాన్ని మల్టిప్లై చేసుకుంటే కిలోమీటర్స్ వస్తుంది. 200 మైల్స్ పాకిస్తాన్కి ఇచ్చేసింది టెరిటరీ. ఆలోచించండి, 1600 కిలోమీటర్లు అండి, దగ్గర 16,000 కిలోమీటర్స్ గిఫ్ట్ ఇచ్చేసింది రిటర్న్ పాకిస్తాన్కి. అది మన ఆర్మీ క్యాప్చర్ చేసిన ఏరియా. అక్కడ ఉండకుండా అక్కడ దాంట్లో కొంచెం ఏరియా రిటైన్ చేసుకున్న తర్వాత మన ఈ కార్గిల్ వార్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, తోలోలింగ్ రేంజ్ అదంతా. దాని వెంటకున్న ఏరియా పాకిస్తాన్ వచ్చారు చూడండి, అక్కడ అటు పైకి నుంచి వచ్చారు వాళ్ళు ఫస్ట్. ఆ ఏరియా మన చేతిలో ఉండే. ఇది చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో మనం ఆక్యుపై చేసుకున్న టెరిటరీ, పాకిస్తాన్ వెళ్ళి మనం ఆక్యుపై చేసుకున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ దాంట్లో కూడా పాకిస్తాన్కి ఇచ్చేస్తారు ఇందిరాగాంధీ. సో నేనేం చెప్తున్నాను సరే, ఆ అగ్రిమెంట్ అప్పుడు సైన్ చేశారు, ఎందుకు చేశారు అదంతా మనం పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు మన ఇండస్ వాటర్ ట్రీటీ హోల్డ్ పెట్టామని చెప్పి మేము కూడా షిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే రాసియమంటారు. నేను ఎప్పుడు ట్వీట్ చేశాను దాన్ని, గివ్ ఇట్ టు అస్ ఇన్ రైటింగ్ దట్ యూఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ షిమ్లా అగ్రిమెంట్. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో వాసుదేవన్ గారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అని మనకు బార్డర్ లేకుండే పాకిస్తాన్కి.
ఈ షిమ్లా అగ్రిమెంట్లో ఎల్ఓసి అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్, దాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి. కానీ వీళ్ళు షిమ్లా అగ్రిమెంట్ విత్డ్రా చేస్తారనుకోండి, అది కూడా పోతుంది. అంటే మనం రేపు దూసుకొని పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళొచ్చు. అగ్రిమెంట్ లేదు కదా, అయిపోయింది కదా. షిమ్లా అగ్రిమెంట్లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈ 2 మెయిన్ పాయింట్స్. ఒకటి, మనం ఇచ్చిన 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోతే మేము వచ్చి తీసుకుంటాం. అగ్రిమెంట్ లేదు కదా, అగ్రిమెంట్ పోయింది, సో మీరు విత్డ్రా చేయాలి, విత్డ్రా చేయకపోతే మేము వచ్చేస్తాం. సెకండ్, నేను చెప్పినట్ల ఈ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ రీజన్ ఒకటి, పాకిస్తాన్ చేసిన ఇంటర్నేషనల్ బార్డర్ని మనం ఇంకా అంగీకరించాం. మన లాహోర్ మన బార్డర్ అని చెప్పుకుంటాం, లేకుంటే ఇస్లామాబాద్ మన బార్డర్ అని చెప్పుకుంటే. సో ఇది పాకిస్తాన్ మీద దాడి చేయడం అంటే చాలా ఈజీ అని, కానీ అది కాదు. మనం చేయాల్సింది కూల్ మైండ్ లో ఆలోచించి ఒకటి సురేష్ గారు అయితే ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ సంబంధించి మీరు మాట్లాడిన దాన్ని బట్టి పాకిస్తాన్ హ్యాస్ డిగ్డ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ యార్డ్ అనుకోవచ్చా? కరెక్ట్. వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను కదా, వాళ్ళకండి మన వాళ్ళు కూడా తెలియదు. ఆ టైంలో ఉన్న చాలా మందికి గుర్తుంటుంది అగ్రిమెంట్, కానీ ఈ 2 మెయిన్ సేలియన్ పాయింట్స్ అంటారు. దాని తర్వాత చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, దట్ ఈస్ నథింగ్ గ్రేట్. మన అందరూ ఏమైనా కొట్లాడుంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి, అదంతా నార్మల్ థింగ్. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కూడా మోదీ గారు ఏం చేశారు, ఆపారు అంతే, పుట్ ఇట్ ఆన్ పాస్. ఇండస్ వాటర్లో మనం మెయిన్ ఇండస్ రివర్, ఏది మన టిబెట్ నుంచి వచ్చే రివర్, ఆ నదిని మనకు ఒక డ్యామ్ కట్టలేదు మనం ఇప్పుడు దాకా, ఎందుకంటే అగ్రిమెంట్లో ఉండే అది. ఇండస్ వాటర్ ట్రీటీ నెహ్రూ సైన్ చేసిన 1960లో ఐబ్ ఖాన్ అప్పుడు సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం ఇండస్ మీద డ్యామ్ కట్టకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నాం. పాకిస్తాన్కి భయం ఉండే, ఏదో ఒక రోజు వీళ్ళు నీళ్ళు ఆపేస్తారు అని. దానికోసం డ్యామ్ కట్టకూడదు అంటే మనం నెహ్రూ గారు ఒప్పుకున్నారు, ఎస్ వీ విల్ నాట్ బిల్డ్ ఎనీ డ్యామ్. కానీ రవి బియాస్ పంజాబ్ వైపు నుంచి వెళ్తున్న రివర్ మీద డ్యామ్లు కట్టారు. ఒక డ్యామ్ ఉంది, ఆల్రెడీ రెడీ ఉంది, రెండో డ్యామ్ ఇంకా 2026లో రెడీ అయిపోతుంది. ఇది ట్యాప్ బంద్ చేసేలాగా ఉంటుంది. మన వాసుదేవన్ గారు బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఆన్ చేస్తే బకెట్లో నీళ్ళు పడుతుంది, ట్యాప్ ఆఫ్ చేస్తే నీళ్ళు ఆగిపోతుంది. ఇది అట్లా కాదు. ఇప్పుడు మనకు టైం పడుతుంది, కానీ ఒక భయం ఉంటుంది వాళ్ళకి. మనం 3 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల లోపల కెనాల్స్ తయారు చేసుకోవచ్చు, ఆ వాటర్ని డైవర్ట్ చేయవచ్చు. ఇండస్ వాటర్ డ్యామ్ అయితే కట్టలేము ఇప్పుడు, కానీ డైవర్ట్ చేయొచ్చు. చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టొచ్చు, నీళ్ళని ఆపేసి పక్కనున్న ఏరియాస్కి అంతా పంపించుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్. అది మనం చేయొచ్చు కదా. పాకిస్తాన్ మొత్తం నీళ్ళు లేకుండా వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు మన దగ్గర. తాగే నీళ్ళు ఉండదు వాళ్ళకి, చెరువులు ఉండవు, చెరువుల నీళ్ళు ఉండవు. అది కాకుండా వాళ్ళ దగ్గర అగ్రికల్చర్లో వాడుకోవడానికి నీళ్ళు ఉండవు. సరే, అది మోదీ గారు ఒక థ్రెట్ లాగా పెట్టారు, ఏం చేయలేదు ఇప్పుడు దాకా. నేను చెప్పినట్లు అది ఆటోమేటిక్ స్విచ్ అయితే లేదు మన దగ్గర పనిచేయడానికి. ఇంకా ఇంటర్నేషనల్ లా కూడా అంటారు, కొంచెం టైం ఏంటి వాళ్ళకి, వాళ్ళకి ఏమైనా అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఇరాన్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటారో లేకుంటే ఇంకెక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటారో వాళ్ళు చూస్తారు. సరే, మనం టైం ఇద్దాం కాబట్టి, కానీ ఇది ఒక థ్రెట్ ఉంటుంది ఎప్పుడు. ఆ 3 సంవత్సరాల లోపల మనం కూడా యాక్చువల్ ఏదైనా కన్స్ట్రక్షన్ పెట్టి డ్యామ్ కట్టుకోవాలి, మనం నీళ్ళు ఆపుకోవాలి మన దగ్గర. సో ఇట్లాంటి బుల్లెట్ ఫైర్ చేయకుండా పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు ఏడుచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏం లేదు చేయడానికి. వాళ్ళు ఏమంటారు, భారత్కి వచ్చే మనం ట్రేడ్ మొత్తం ఆపేస్తాం. మేమేం అమ్ముతున్నారండి, మేమేం అమ్ముతున్నాం, మీకు అమ్మడానికి ఏముంది మీ దగ్గర, మీరు ఆటా కోసం కొట్టుకుంటున్నారు. సో మీరు పెద్ద దమ్కి ఇవ్వకండి, నేను మొత్తం ఆపేస్తాం, ట్రేడ్ ఆపేస్తాం ఇండియాతో. ఏం ఆపుతారు మీరు? మీ దగ్గర ఏం లేదు అమ్మడానికి. ఉల్లిపాయలు ఉండే ముందు, అప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి. కానీ వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు లేదు, ఆటా లేదు, ఏం లేదు, అడుక్కొని తింటున్నారు. అక్కడ పటోలా తీసుకొని నడుస్తున్నారు IMF వరల్డ్ బ్యాంక్ దగ్గర. సో పాకిస్తాన్కి ఇప్పుడు ఇచ్చిన మోదీ గారు ఇచ్చిన దమ్కి చాలా క్లియర్, ఎందుకంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అయినప్పుడు నిన్న ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి ఎవరు లేదు దాంట్లో. ఆర్మీ వాళ్ళ ముగ్గురిని పిలవలేదు. ఇట్స్ ఓన్లీ పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్లో చాలా క్లియర్గా డిసైడ్ చేశారు, మేము ఇది చేయబోతున్నాం. అండ్ వాళ్ళ మిలిటరీ అటాషెస్ విత్డ్రా చేయబోతున్నాం, వాళ్ళకి వీసా. మన దగ్గర వాసుదేవన్ గారు మెడికల్ వీసా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, చాలా మంది మన హాస్పిటల్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మెడికల్ వీసాస్ ఇస్తారు. వాళ్ళకు కూడా టైం ఇచ్చేసాం. ఇక మీరు మెడికల్ వాళ్ళని ఇవాళ పొద్దున్న చూసి రేపు పొద్దున హాస్పిటల్కి బయట పడేయలేం కాదు, ఒక వారం టైం ఇవ్వచ్చాం బహుశా. కానీ మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. 48 hours ఎవ్రీబడి హెస్ టు గెట్ బ్యాక్. 1st May ఫైనల్ డెడ్ లైన్. ఈ పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత పెద్ద ఏం పవర్ కాదు. వాళ్ళు న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి ఎకనామిక్ పవర్ కాదు.
లోకంలో ఏమైపోయిందంటే వాసుదేవన్ గారు, ఎకనామిక్ పవర్ అయితే మీ మాట వింటారు ఎవరైనా కానీ. ట్రంప్ చూడండి ఏం చేస్తున్నాడు యుఎస్లో. చైనా మీద ఎందుకు దాడి పెడుతున్నాడు? ఎందుకంటే ఎకనామిక్ పవర్ చైనా. ఎకనామిక్ పవర్ ఉంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు, లేకుంటే రెస్పెక్ట్ ఇయ్యరు. అది చాలా అది భారతదేశం నేర్చుకున్నారు. మన చాలా పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది ఉన్నాం. పాకిస్తాన్ ఎంత అంటే 40 కోట్లు. సో న్యాచురల్ దే వోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో మనం కూడా టెన్షన్ పట్టుకోకర్లేదు. మెల్లగా మన పాత ఒక స్టోరీ ఉండే, మన ఫ్రాగ్ని నీళ్ళలో వేస్తారు, చల్ల నీళ్ళు వేసి సడన్లీ దాని హీట్ పెంచుకుంటే పోతారు మెల్లగా. మీరు హాట్ వాటర్లో ఒక ఫ్రాగ్ని వేసారనుకోండి, అది బయటకు దుంకేస్తుంది. కానీ మెల్లగా హీట్ ఎక్కువ చేసుకుంటే పోతే అది చచ్చిపోతుంది అంట. పాకిస్తాన్ కూడా అట్లనే చేయాలి. రైట్ సార్, ఒకసారి ఓవైసీ మాట్లాడింది కూడా చూద్దాం. ఆయన ఇందాక చాలా సంబరపడుతూ చెప్పారు, నన్ను హోమ్ మినిస్టర్ నాకు కాల్ చేశారు, నువ్వు ఓవైసీ నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. ఇలా హైదరాబాద్లో ఉంటే ఎంబడే బయలుదేరి వచ్చాడు, ట్వీట్ చేశాడు, తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. అలాగే నల్ల బ్యాడ్జీలతో రేపు నిరసన ప్రదర్శన. ఓవైసీలో ఏదైనా పరివర్తన వచ్చిందని మనం అనుకోవచ్చా సార్? ఒకసారి చూద్దాం. अगर पहलगाम तो आगे तो श्रीनगर भी जा सकते हैं लोग. तो ये अकाउंटेबिलिटी फिक्स होना जरूरी है. डिटरेंस पॉलिसी हमारी देखना जरूरी है. और ये जो हरकत किए ये कुत्ते, इनको सजा मिलना जरूरी है. और असल इनसे ऊपर जो शयातीन बैठे हुए हैं, जो हमेशा नहीं चाहते कि ना भारत में ना कश्मीर में अमन रहे, इनको जड़ पेड़ से इनको सबक सिखाने की जरूरत है. अगर पहले రైట్ సార్, ఓవైసీ మాట్లాడింది విన్నారు కదా. ఈ నెత్తిన సైతాన్ కూర్చుంది, దాని సంగతి తేల్చాలంటున్నాడు ఆయన. ఒప్పుకున్నాడు, మొత్తానికి సైతాన్ ఉందని ఒప్పుకుంటున్నాడు ఆయన. ప్రాబ్లం ఏమైందంటే ఆయనకు భయం వచ్చేసింది. ఎందుకంటే ఈ దాడి హిందువుల మీద జరిగింది, హిందువుని చంపారు. ఇప్పుడు ఏమైపోతుందంటే రేపు ఓవైసీ ఎక్కడైనా తిరిగితే ఆయనకి ఎవరైనా రోడ్డు మీద కూడా ఆయన కొట్టచ్చు. అంత కోపం ఉంది హిందువుల్లో. ఎందుకంటే ఇది లేనిపోయినప్పుడు అది ఎక్కువ మాట్లాడిన అంటాడు కదా. ఇవాళ చూడండి మొత్తం మారిపోయింది, టోనే మారిపోయింది. ఎందుకంటే భయం వచ్చేసింది. హిందువులందరూ కుమ్మక్కై ఇప్పుడు వచ్చి హిందువులందరూ కలిసి రేపు మమ్మల్ని ఏమైనా చేయవచ్చా అని ఒక భయం వచ్చేసింది. అదొక మేజర్ ఫ్యాక్టర్. ఎవరినో వచ్చి అందాదున్ ఫైరింగ్ చేసి చాలా మంది చనిపోయారంటే దాంట్లో ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ. ఇది అట్లా కాదు కదా. పిలిచి పేరు అడిగి ఐడి కార్డు చూసి ప్యాంట్ ఇప్పేసి దాని తర్వాత చంపారు. కల్మా జాదవ్ ఉన్నారు, డౌట్ ఉంది. సో న్యాచురల్లీ ఓవైసీకి భయం వచ్చేసింది. హిందువులు అగ్రెసివ్ అయిపోతారు. మోదీ గారు ఏం చేస్తారో చెప్పలేము. మీకు ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్ పిచ్చొంత ఎట్లా రాయి వచ్చినట్టు సంగతి ఎక్కడ వేస్తాడో తెలియదు. హిందువులు ఆ పరిస్థితికి వచ్చేసారు. ఫస్ట్ టైం ఈ ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేసే హిందువులు కూడా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. అంటే రేపు వాళ్ళు కూడా ఇట్టే పరిస్థితిలో ఉంటుంటారు. దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకేం కాదని, మాకు ఎవరు ముట్టరు, మమ్మల్ని ఏం చేయరు, అందరు పీస్ఫుల్గా ఉన్నారు కదా కమ్యూనిటీ. తెలిసిపోయింది వాళ్ళకి. మీది కూడా ఒక రోజు మీ టైం వస్తుంది, ఆ రోజు మిమ్మల్ని వేసుకుంటారు. సో భయం ఉంది ఇప్పుడు హిందువులకు. అదే భయం ముస్లిమ్స్కి వచ్చింది. అదే ఓవైసీలో బాడీ లాంగ్వేజ్ చూడండి. ఓవైసీ లేకుంటే ఎట్లా మాట్లాడతారు మన అందరికి తెలుసు. ఇప్పుడు రోడ్డు మీద దిగితే హిందువులు తిడతారు, ఎయిర్పోర్ట్లో కలిస్తే హిందువులు తిడతారు, ఫ్లైట్ లోపల కూడా మిమ్మల్ని తిట్టొచ్చు. మీరు జై ప్యాలెస్టైన్ అని చెప్పి మీరు ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నారు, యూఎస్కి మీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది, డిప్లొమాటిక్ వీసా. మీకు వీసా ఉండదు, ట్రంప్ రానియడు. మీరు ఇదే యూ విల్ బి మార్క్డ్ అవుట్. అది ప్రాబ్లం. రేపు బాయ్కాట్ పెట్టారనుకోండి, బాయ్కాట్ ఆల్ షాప్ బిలాంగింగ్ టు వన్ రిలీజన్. ఏం చేస్తారంటే జరిగింది ఇంటర్ ముందు కూడా. అప్పుడు ఏం చేస్తారు? దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. కాశ్మీర్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నేను కాశ్మీర్లో ఒక ఆర్మీ ఆఫీసర్ మాట్లాడిన మా ఫ్రెండ్ ఒక వీడియో పంపించున్నాను, తన టెక్స్ట్ పంపించాను వీడియో. దాంట్లో వాళ్ళు అంటున్నారు అక్కడ సోల్జర్స్ వెళ్ళినప్పుడు వీళ్ళేం చెప్పారంటే ఒక గుర్రం తీసుకున్న పోనీ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు అది చేస్తారు. కాదంట, వాళ్ళు పక్కన నిలబడి నవ్వుతున్నారంట. మనకు స్టోరీ ఇచ్చిందంటే వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళని తీసుకెళ్లారు, చోటుకు తీసుకెళ్లారు, సేఫ్గా ఏం చేయలేదంట. సో కథలు అన్ని బిల్డప్ చేసుకుంటారు వాస్తవంగా. కానీ జరగాల్సింది మోదీ గారు చేస్తారు. మన అందరు కలిసి ఆయన మీద ప్రెషర్ పెట్టక్కర్లేదు. ఈజ్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏం చేయాలని ఆయనకు తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. చేయాల్సింది చేస్తారు కూడా, దాంట్లో డౌట్. రైట్. అంటే సురేష్ కొచ్చెట్ల గారు, ఒకసారి ఏప్రిల్ 17వ తేదీన ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి.
అంత దాకా ఒక టోన్ అండ్ టెనర్ ఉంది, తర్వాత మారింది. ఆ రోజు స్పెసిఫిక్గా మాట్లాడింది ఒకసారి చూడండి సార్. की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation so that their bond with Pakistan, it never weakens. Whether it is the third Right. generation or the fourth. రైట్, చూశారు కదండి. ఇన్సెసెంట్ స్ట్రగుల్ అట, మంచి వొకాబులరీ అండి. నాకు ముచ్చటేసింది. ఆయన ఇంగ్లీష్ నాకు నచ్చింది సార్. ఏమైతానండి ఆయన ఇంగ్లాండ్ లో చదువుతారు కదా, ఆర్మీ వాళ్ళు, ఇన్సెసెంట్ స్ట్రగుల్ ట. ఎవరి కోసం ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారండి? పక్క దేశంలో బాంబు దాడులు చేయడానికి, పక్క దేశంలో వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశాడా? అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి పాకిస్తాన్ చరిత్ర తెలియాలట. ఇంత దుర్మార్గమైన చరిత్ర పాకిస్తాన్కి ఉందని నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుకోవాలా? దానికోసం పాకిస్తాన్ వెళ్ళారు, చదువుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ లండన్ లో ఇల్లు ఉంటుంది. ఎవ్రీ ఆర్మీ జనరల్ అని పాకిస్తాన్ 4-star లెవెల్ కి రాగానే వాళ్ళకి లండన్ లో పెద్ద ఇల్లు తీసుకుంటారు, కొనుక్కుంటారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, అక్కడే ఉంటారు రిటైర్ అయినారు. పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఒక ఐడియాలజీ. పాకిస్తాన్ ఒక రాష్ట్రం కాదు. పాకిస్తాన్ ఇస్ అన్ ఐడియాలజీ. అది చెప్పారు కదా, హిమ్సెల్ఫ్ సెడ్ దట్. టూ నేషన్ థియరీ గురించి మాట్లాడారు. మన దగ్గర ఏమో వీళ్ళేమంటారు, కాదు పాకిస్తాన్ ఇస్ అ ఫ్రెండ్లీ కంట్రీ. కాదు, ఈజ్ వెరీ క్లియర్లీ సెడ్ ఇట్. సారీ, హిందూస్ ఆర్ హిందూస్. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు ఆయన. మీరందరూ వేస్ట్ ఫెలోస్ అని చెప్తున్నారు ముస్లిమ్స్ గురించి. పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు. ఆలోచించండి. సో ఇక్కడ ఉన్న కూడా అర్థం చేసుకోవాలి. అమన్ కి ఆశ అది ఇదని చేసి మీరు చాలా డ్రామాలు చేస్తారు కదా మన దగ్గర మీడియా వాళ్ళు కొంతమంది. ఇలా అమన్ కి ఆశ లేదు, ఏం లేదు. కాఫీర్లను చంపాలి, అది వాళ్ళ పుస్తకాలు రాస్తుంది. చేస్తారు కూడా, చేస్తూ పోతున్నారు. కాఫీన్కి సంబంధించిన ప్రస్తావన చేశారు కదా సార్, కాఫీన్కి సంబంధించిన ప్రస్తావన చేశారు. మరి కాసేపట్లో మమతా బెనర్జీ మాట్లాడింది కూడా. ఆవిడ మాట్లాడింది అక్కడ ఎలక్షన్ ర్యాలీకి వెళ్ళి, కాఫీర్ లోగోంకో పూరా యహాసే నికల్నా చెయ్యి అనేది మాట్లాడింది. కాసేపట్లో అది కూడా ప్లే చేద్దాం. అంటే ఆవిడ బోర్న్ హిందూ అని అనుకుంటున్నా నేను, తెలీదు తర్వాత ఏమన్నా కన్వర్షన్స్ అలాంటివి ఏమన్నా అయినాయేమో. రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. సో ఒకసారి డాట్స్ కనెక్ట్ చేద్దాం. బంగ్లాదేశ్ ప్రీమియర్ ఆయన ఏం మాట్లాడిన తర్వాత చికెన్ నెక్ని మేము ఇలా నొక్కేసామంటే భారతదేశం విలువెల్లాడిపోతుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ మా కంట్రోల్లోకి పాకిస్తాన్ అండ్ చైనా కంట్రోల్. ఓపెన్గా అన్నాడు, చైనా కంట్రోల్లోకి వస్తాయి, భారతదేశం తర్వాత చెమటలు పడతాయి భారతదేశానికని. ఈ డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా టూర్, సబ్సిక్వెంట్గా అదే సమయానికి మన ప్రధానమంత్రి వేరే దేశంలో ఉంటాం, సౌదీ అరేబియాలో ఉంటాం. వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ అంతా ముందరే చేసుకుని వాళ్ళు రెక్కీ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అవునా కదా సురేష్ గారు? అవునండి, ఎందుకంటే బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, 36 మంది సిఖ్స్ని చంపారు. ఇదే కాశ్మీరీ టెర్రరిస్ట్ 36 మందిని. ఓకే, ఈసారి హిందువుని చంపారు. వీరేం చూస్తారంటే పబ్లిసిటీ కావాలి. ఏ టెర్రరిస్ట్ అయినా కానీ పబ్లిసిటీ కావాలి. అంటే 100 మంది చనిపోతే వాళ్ళ పబ్లిసిటీ, 50 మంది చనిపోతే పబ్లిసిటీ. ఆ టైంలో ఇంటర్నేషనల్ మీడియా భారతదేశంలో ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ వస్తారు, వాళ్ళు కవరేజ్ తీసుకుంటారు. వాళ్ళు తాజ్మహల్కి వెళ్ళారో జైపూర్కి వెళ్ళారో చూడరు, దీన్ని పట్టుకుంటారు. సో యుఎస్ లో అన్ని పబ్లికేషన్స్ లో ఈ స్టోరీ వచ్చేసింది. భారతదేశం అది టెర్రరిస్ట్ అని చెప్పరు వీళ్ళు. వాళ్ళ దేశం మీద దాడి చేస్తే టెర్రరిస్టు, మన మీద దాడి చేస్తే మిలిటెంట్స్. ఆలోచించండి, లాంగ్వేజ్ మిలిటెంట్స్ అంటారు. న్యూయార్క్ టైమ్స్ లో, వాషింగ్టన్ పోస్ట్ లో మిలిటెంట్స్ అంటారు. సో వాసుదేవన్ గారు సింపుల్ ఇది. మీరు అప్పుడు మమతా బెనర్జీ గురించి చెప్పారు, ఆమెకి ఓట్లు కావాల్సింది ముస్లిం ఓట్లు. కాఫీర్లు అంటే ఆమె ఇంకేమైనా కావాలంటే చెప్పేస్తుంది. ఆమె ముఖ్యమంత్రి అని మర్చిపోతుంది.
కానీ ఒక్కరోజు ఏదో ఒక రోజు ఇదంతా తిరిగి కొడుతుంది. ఒకసారి చూద్దాం సార్. అంటే ఇది ఎవరైనా మిస్ అయ్యింటే వాళ్ళకి కూడా తెలియాలి కదా, ఆవిడ ఏంటి అని తెలియాలి కదా, ఒకసారి చూద్దాం. हमको जो मर्जी हो हम करेंगे. एक बात याद रखना, बीजेपी को मदद मत करो. बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा. हम तो माफी नहीं करेंगे. हे लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे नहीं. जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं. जो लड़ते हैं, वो जिंदा रहते हैं. हमको సో అదండి ఆవిడ అల్లాకి కుషం ఆ బెంగాలీ స్లాంగ్లో మాట్లాడింది. ఆవిడ ఏం చెప్తోంది, కాఫిర్ల గురించి చెప్పింది, విగ్రహారాధకుల గురించి మాట్లాడింది. మరి ఆవిడ ఏ దేశంలో పుట్టిందో తెలియదు నాకు. ఆ రాష్ట్రానికి వాళ్ళ దౌర్భాగ్యం కొద్ది ముఖ్యమంత్రి అయినట్టుంది. ఆవిడ మాట్లాడుతోంది అండ్ హెచ్చరిక జారీ చేసింది. హౌ డిఫరెంట్ షీ ఈస్ ఫ్రమ్ ది పాకిస్తానీ రూలర్స్ అండి, మీరు చెప్పండి. నో డిఫరెంట్ దాంట్లో డౌటే లేదండి. ఇప్పుడు కాదు కదా, చాలా సంవత్సరాల నుంచి మనకు తెలుసు. ఆమె లాంగ్వేజ్ హిందువుల గురించి మాట్లాడిన, అక్కడ దేవీ పూజలకి పర్మిషన్ ఇవ్వకుండా, ఓకే, హనుమాన్ జయంతికి పర్మిషన్ ఇవ్వకుండా, కానీ వాళ్ళ ప్రొసెషన్ ఉంటే అన్ని పర్మిషన్లు వచ్చేస్తుంది. అందుకే వాళ్ళ ఓట్లు కావాలి అంతే, ఇంకేమొద్దు. దానికోసం చూడండి, బీజేపీకి ఓటు వేస్తే మిమ్మల్ని అంతే సంగతి మీద అని చెప్పేస్తుంది, ధమ్కి ఇస్తుంది స్ట్రైట్. సో వాసుదేవన్ గారు, ఇది ప్రాబ్లం బీజేపీ మన హిందువులదే. నేను మళ్ళీ అదే మాట చెప్తున్నాను. హిందువులు అనుకుంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని, మా పక్కంటే వానికి హార్ట్ అటాక్ వస్తుంది, నాకు రాదనుకుంటుంది, మీకు కూడా వస్తుందండి. అట్లా మీ గడప మీద వచ్చి కొడతారు ఒకరోజు. ఆ రోజు మీకు తెలుస్తుంది, మీ మీద దాడి జరుగుతుంది. మీరు ఏదో పహల్గామా ఇంకెక్కడ వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఏడుస్తారు. బట్ ఇట్ బి టూ లేట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సురేష్ గారు, ఇప్పుడు ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్, ఎలాగో ఓవైసీ గారు కూడా బయలుదేరి ఎర్లియస్ట్ ఫ్లైట్ ఏదంటే అది తీసుకుని బయలుదేరి వెళ్తున్నారు, వెళ్ళే ఉంటారేమో, చేరుకొని ఉంటారేమో. ఈజ్ సో ఈగర్ ఇన్ అటెండింగ్ ద మీటింగ్. బట్ ఏ రకమైన నిర్ణయాలు, అంటే బయట ప్రపంచానికి చెప్పదగిన ఏ రకమైన నిర్ణయాలు తీసుకొని ఉండే అవకాశం ఉంటుంది? బయట ప్రపంచానికి తెలిసిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు మినిస్ట్రీ వాళ్ళు సీక్రెట్ గా పెట్టుకుంటే వీళ్ళు ఆపోజిషన్ లీడర్స్ బయటకు వెళ్ళి మాట్లాడతారు కదా. వాళ్ళకి సీక్రసీ అనే కాన్సెప్టే లేదు. వాళ్ళు మోదీ గారిని తిట్టడము, సెక్యూరిటీ ఫెయిలియర్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అన్నీ చెప్తుంటారు. ఆల్రెడీ చెప్పేశారు బయటకు వచ్చి. సో అది లోపల మాట్లాడేది బయట చెప్పకూడదు అనేది చెప్పేది గవర్నమెంట్కే ఉంటుంది, వీళ్ళకు ఉండదు ఆ రూల్ అది. సో అది ఓవైసీ కానివ్వండి, ఓవైసీకి నిన్న ఇవాళ పొద్దున ఇంకో స్టేట్మెంట్ చూశాను నేను, అనేది వెళ్ళే ముందు అనుకుంటారు. నిన్న అడిగారు, మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదంటే మీరు ఒక్కరే ఎంపీ కదా అని చెప్పారంటే ఎవరో. అది కూడా కాదు, మీరు చాలా లొల్లి చేస్తారు, మీరు దానికోసం మిమ్మల్ని ఆల్ పార్టీ మీటింగ్ పిలవట్లేదని చెప్పారు. సో బహుశా దానికోసం వాళ్ళ పొద్దున అమిత్ షా గారు ఎవరైనా మాట్లాడి పిలుచుంటారు. అంటే ఎట్లా వచ్చి అక్కడ ఎక్కువ మాట్లాడిన టైం ఇవ్వము మీకు, ఎట్లా వచ్చేసేయండి అని చెప్పుంటారు. సో ఆయన కూడా వెళ్ళారు అనమాట, వెళ్ళుంటారు మీ చెప్పిన దాని ప్రకారం. సో ఈ ఓవైసీ గారి బాడీ లాంగ్వేజ్ మారడము, ఓవైసీ గారికి తెలుసు ఇప్పుడు హిందువుల మీద, హిందువులకు ఉన్న కోపం అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెప్పలేము. నేను అనాలజీ ఇచ్చింది అదే, పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోతుంది. ఎక్కడ కొడతారని తెలియదు ఇప్పుడు హిందువులు, అంత కోపంలో ఉన్నారు. కొట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎడవకు మమ్మల్ని కొట్టారని చెప్పేసి. ఎందుకంటే మా మీద దాడి ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు కాదు కదా, వేలాది సంవత్సరాల నుంచి మన హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం, టిప్పు సుల్తాన్ నుంచి, హైదర్ అలీ నుంచి, ముఘల్స్ నుంచి, అక్బర్ ద గ్రేట్ నుంచి, ఔరంగజేబ్ నుంచి, వీళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. గజ్నీ నుంచి గోరీ, బాబర్ నుంచి హుమయూన్, వీళ్ళందరూ నోబడీ ఈజ్ అ సెయింట్. వీళ్ళందరూ హిందూ కల్చర్ని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తారు, హిందువుల్ని చంపారు. కానీ మన హిందువులు అప్పుడు కూడా బతికాము. మేము సిరియా కాలేదు, మేము ఒక ఇరాన్ కాలేదు, మేము లెబనాన్ కూడా కాలేదు, మనం ఇండియాగా ఉండిపోయాం, భారతదేశంగా ఉండిపోయాం. అది మన రెసిలియన్స్ అన్నమాట. దట్ వీ విల్ ఫైట్ బ్యాక్ మనం చేస్తాం. ఒక చిన్న పిల్లిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేస్తే, కొనాల పడేస్తే, ఆ పిల్లిని మీరు కొట్టడానికి ఎంత, పిల్లి మీ మీద దూకుతుంది. అంత దాని ధైర్యం అంత ఉంటాను. ఎందుకంటే సర్వైవల్ ఇక్కడికి వచ్చేస్తుంది, క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్, అది చాలా ఇంపార్టెంట్. సార్, రెండు రకాల అభిప్రాయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ పొలిటికల్ మార్కెట్లో తిరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే చైనా హ్యాస్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ పాకిస్తాన్ అండ్ వెరీ షార్ట్లీ ఇన్ కేస్ భారతదేశం నేరుగా యుద్ధం ప్రకటిస్తే చావు దెబ్బతీయటానికి, దొంగ దెబ్బతీయటానికి 1962 మోడల్ తోటి చైనా రాబోతోంది మన మీదకని. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ మనల్ని మనం కాపాడుకోగలమా? చైనా రారు. చైనా దీంట్లో అసలు వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటారు టోటలీ. బికాస్
వాళ్ళకి తెలుసు యుఎస్ ఏం చేస్తారని నెక్స్ట్ టైం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో పడి ఉన్నారు. వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళకి తెలుసు ఇండియా ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్టర్ యుఎస్. భారతదేశంతో బాగుంటే బాగుంటుంది, లేకుంటే యుఎస్ కలిసి మనం కలిసి ఇద్దరు కలిసి కొడితే చైనా ఉండదు, రేపు వాళ్ళ గవర్నమెంటే ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ పోతుంది అక్కడి నుంచి, సోవియట్ యూనియన్ లాగా. పాకిస్తాన్ ఏమైనా అణుబాంబు ప్రయోగించే ప్రమాదం కనిపిస్తుందా? ఏం చేయాలండి, ఇదంతా దంతి ఇవ్వడం. న్యూక్లియర్ వెపన్ అనేది ఒక డెటరెంట్, ఎవరు యూజ్ చేయరు. చేస్తే వాడి కాన్సిక్వెన్సెస్ తెలుసు, వాడు ఉండడు, వాళ్ళ కంట్రీ ఉండదు రేపు. అది చాలా ఇది. సో కన్వెన్షన్ మిసైల్స్ పెట్టుకుని కొట్లాడొచ్చు. ఇప్పుడు కూడా చూడండి, గాజా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదా, ఉంది వాళ్ళ దగ్గర, కావాలంటే కొట్టచ్చు వాళ్ళు, కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే అదొక ధమ్కీ లాగా పెట్టుకుంటారు, నువ్వు ఎక్కువ డాన్స్ చేస్తే నీ తల మీద వేసేస్తాను. సో అది కేవలం ఒక భయం గొలిపించే కార్యక్రమే. అంతే. బట్ చైనా మీద డౌట్స్ అయితే ఉన్నాయి కదండి, భారతదేశానికి చైనా మీద లేదండి. సందేహాలు చైనా ఇప్పుడు ఈ చేంజ్ సర్కమ్స్టాన్సెస్ లో ట్రంప్ వచ్చిన తర్వాత చైనాకి ఏ ఆప్షన్స్ లేదు. చైనా టోటల్లీ రెలిగేటెడ్. చైనాకి వాళ్ళ బతుకు, వాళ్ళు ఎట్లా అమ్మాలి, ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఎక్కడ అమ్మాలి అని కొట్టుకుంటున్నారు. వాళ్ళ హౌసింగ్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గా. లక్షల ఫ్లాట్లు వేకెంట్ పడినాయి వాళ్ళ దగ్గర. వాళ్ళే చెప్పారు, వాళ్ళ చైనీస్ బ్యాంక్ చెప్పారు, వాళ్ళ ఎంటైర్ సెక్టర్ కొలాప్స్ అయిపోయింది. అది సో దే ఆర్ ట్రైంగ్ టు సర్వైవ్. దాని నడిమిట్లో ఇంకొకడు ఇద్దరు కొట్టుకుంటారు, మాకేం పోయిందిరా అంటారు. అది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది సార్ ఈరోజు సాయంత్రం విజయవాడలో. ఆ ఫొటోస్ కూడా మనం చూద్దాం. అక్కడ మైనారిటీ ముస్లిం రక్షణ వేదిక ఈరోజు పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్తాన్ ఫ్లాగ్ను కూడా కాల్ చేసి అంటే ఫస్ట్ టైం ఏంటంటే ఇందాక మీరు అన్నారు కదా, ఓవైసీలో ఏ రకమైన మార్పు వచ్చిందో సమాజం కూడా ఆలోచన చేస్తుందనే దానికి ఉదాహరణ. ఆ ఫొటోస్ కూడా మనం షార్ట్లీ షేర్ చేద్దాం. అంటే ఇంత ధైర్యంగా మీకు గుర్తుండే ఉంటుంది, గుంటూరులో జిన్నా సెంటర్ వివాదం ఒకటి నడిచింది. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పిత అయితే ఆయన పేరుతో ఒక సెంటర్ గుంటూరులో ఉంది. సో దాని మీద వివాదం నడిచినప్పుడు పెద్ద ఎత్తున అప్రోర్ వచ్చింది. వేరాజ్ ఈరోజు సైలెంట్ అయిపోయినాయి గుంటూరు కానీ విజయవాడ కానీ, రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం. ఏమంటారు మీరు లాస్ట్ 3 రోజుల్లో వకఫ్ ప్రొటెస్ట్ ఎక్కడైనా చూసారా? లేదు, ఉండదు కూడా. ఎక్కువ లొల్లి చేస్తే ఇప్పుడు హిందువులకు తెలిసిపోయింది, పుల్వామాలో జరిగింది మా గల్లీలో కూడా జరగవచ్చు. అది సో ఇప్పుడు పాత ఒక 3 రోజుల క్రితమైన హిందువులు కాదు ఇప్పుడున్న హిందువులు. వాళ్ళు చూశారు, టీవీలో చూశారు, చంపిన టెర్రరిస్ట్ని చూశారు, డెడ్ బాడీస్ చూశారు, వాళ్ళకి అర్థమైపోయింది దట్ యువర్ ఫైటింగ్ అన్ ఐడియాలజీ. ఈ వకఫ్ బిల్ ప్రొటెస్ట్ అంతా ఈ ఐడియాలజీ ఏంటి, మా ఇస్లాంని కాపాడుకోవాలి, హిందువులు పోతే పోతారు, మీ భూమి మేము గుంజుకుంటాం, మీరేం చేయలేరు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు తిప్పి కొడతారు, తిరిగి వచ్చి కొడతారు మమ్మల్ని, ఎక్కువ లొల్లి చేస్తే మమ్మల్ని కూడా కొడతారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం రేపు లైవ్లో కలుసుకుందాం. ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాయి. లెట్స్ హోప్ భారత్ సురక్షితంగా ఉంటుంది. దేశ రక్షణ యంత్రాంగం అంతా సర్వసన్నాహక సిద్ధంగా ఉంది. సో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి యుద్ధం జరగకపోవచ్చు, కానీ యుద్ధం లాంటి వాతావరణం వచ్చింది కాబట్టి పాకిస్తాన్ తోక ముడవటం ఖాయమన్న సురేష్ కొచెటిల్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిబేట్ స్పెషల్ ఈవెంట్. Mana VVIT University. Absolute discipline, absolute education. Masterminds, the pride of India. Inter, MPC, BPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. Mana VVIT University. Absolute discipline, absolute education. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. 148 plus students.